బ్రేకింగ్ న్యూస్ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో నిందితుడు వీర రాఘవరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దాంతో పోలీసులు అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. వీర రాఘవరెడ్డి చేస్తున్న అరాచకాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. రామరాజ్యం పేరుతో తనకు ప్రత్యేక చట్టం ఉందని, తనకు ప్రత్యేక హక్కులున్నాయని వీర రాఘవరెడ్డి యూట్యూబ్లో ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రభుత్వానికి సమాంతరంగా తన ప్రైవేట్ సైన్యం పనిచేస్తుందని చెప్పుకుంటున్నాడు. మరోవైపు హిందువులపైనే వీర రాఘవరెడ్డి దాడికి పాల్పడుతున్నాడని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందువుల కోసం కష్టపడి పనిచేస్తున్న రంగరాజన్ పైనే దాడి చేసిన వీర రాఘవరెడ్డి వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి. వీర రాఘవరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగరాజన్ అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీర రాఘవరెడ్డి అనుచరుల కోసం మొయినాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. కొవ్వూరి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా సోషల్ మీడియాను వేదిక చేసుకుని కలిలో రామరాజ్యం పేరుతో పోస్టులు పెడుతూ తన భావజాలాన్ని విస్తరిస్తున్నాడు. తనను సమరవైరి బంటు అని పేర్కొంటూ కలిలో రామరాజ్య స్థాపన అంటూ అతను అనుకున్న దారిలో నడవడానికి సైన్యాన్ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నాడు. అందుకోసం విద్యార్హతలు, మానసిక ఆరోగ్యం, దేహదారుఢ్యం లాంటి వాటిని సైతం పరిగణనలోకి తీసుకుంటున్నాడు. మొదటి విడతగా 5,000 మంది సైన్యం నియామకం కొరకు ప్రకటన చేశాడు. ధర్మస్థాపన కొరకు భగవద్గీత 4వ అధ్యాయం 7, 8తో పాటు అధ్యాయం 18, 17, 43 శ్లోకముల ప్రకారం ఏర్పాటు అయిన రామరాజ్యం కొరకు భారతదేశంలో ఎక్కడైనా పనిచేయుటకు అవకాశం ఉందని, పూర్తి సమయం కేటాయించి సైన్యంలో చేరగోరు వారికి ఆహ్వానం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటన ఇచ్చాడు. ఇందుకోసం సైన్యంలో జాయిన్ అయిన వారికి నెలకు 20,000 రూపాయలతో పాటు భోజనం, నివాస వసతి సౌకర్యం కూడా ఉంటుందని తెలిపాడు. అయితే దరఖాస్తు మాత్రం ఫ్రీ అనుకోవద్దు, 350 చెల్లించి దరఖాస్తు ఫీజును పేర్కొన్నాడు. ఇందుకు అఫీషియల్ వెబ్సైట్ ramrajyan.net అని పేర్కొన్నాడు వీర రాఘవరెడ్డి. చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసుకు సంబంధించి వీర రాఘవరెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చిలుకూరు బాలాజీ టెంపుల్లోని ప్రధాన అర్చకులు రంగరాజన్పై వీరరాఘవరెడ్డి ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రోజు ఇదే టెంపుల్ వద్ద ఈ రూట్ నుండే రంగరాజన్ ఇంటికి బ్యాక్ సైడ్ ఉంటుంది, ఆ ఇంటి వైపు వెళ్ళడం జరిగింది. సీసీ కెమెరాలో కూడా వారు వచ్చిన విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి. అయితే వీరరాఘవరెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో రామరాజ్యం అని చెప్పేసి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఆ హిందువులకు సంబంధించిన గురువులు, స్వామీజీలపైనే దాడులకు పాల్పడుతున్నట్టు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వెనకాల ఎవరున్నారనే దానిపై పూర్తిగా విచారణ చేసి బయటికి తీయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న చిలుకూరు గ్రామస్తులు ఈరోజు ఉదయమే రంగరాజన్ దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎలా దాడి చేశారు, ఎవరు వచ్చారు, ఎప్పుడు అసలు గ్రామస్తులకి విషయం తెలియదని చెప్పేసి కూడా ఉదయం వెళ్ళి ఆయనని పరామర్శించినట్టు తెలుస్తుంది. ఇక్కడ షాప్స్ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఉదయమే రంగరాజన్ ఇంటికి వెళ్ళి టీవీలో వచ్చిన తర్వాత వార్తలు చూసి తమకు కూడా అసలు వచ్చి దాడి చేసి వెళ్ళిపోయేంత వరకు కూడా తెలియదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే రంగరాజన్ మాత్రం మీడియాతో మాట్లాడడానికి ఆయన నిరాకరిస్తున్నారు. కోర్టులో ఉంది కాబట్టి నా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత దీనిపై స్పందిస్తానని చెప్పేసి కూడా రంగరాజన్ చెప్తున్నారు. కానీ వీరరాఘవరెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో తనకు తాను ఒక రామరాజ్య స్థాపకునని చెప్పేసి తనకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయని, ఆ చట్టాల ప్రకారం తాను చెప్పిందే నడుస్తుంది, ఆ న్యాయ వ్యవస్థను కూడా నేను శాసిస్తానని చెప్పేసి కూడా యూట్యూబ్లో ప్రచారం చేస్తూ కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. అయితే మొన్న శుక్రవారం రోజు ఇక్కడికి చిలుకూరు బాలాజీ టెంపుల్కి సాయంత్రం రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ వచ్చారు. కానీ ఎప్పుడు దాడి చేశారనే దానిపై స్పష్టత లేదు. మొత్తం వీరరాఘవరెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మంది ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆ పైన కండవ వేసుకొని లోపలికి వెళ్ళి
రంగరాజన్ని కలిసి మాట్లాడేది ఉందని చెప్పేసి కూడా మొదట ఆ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడ ఉన్న వారికి చెప్పడంతో లోపలికి అనుమతించారు. కానీ ఆ తర్వాత రంగరాజన్పై దాడికి పాల్పడి ఆ తర్వాత ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కింద కూర్చోబెట్టి ఆ వీరరాఘవరెడ్డి ఒక కుర్చీపై కూర్చొని ఒక భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు చదువుతూ తనకి రంగరాజన్కి ఏమీ తెలియదు అని చెప్పేసి కూడా నువ్వు మారాలి, ఆ ఉగాది వరకు మీకు టైం ఇస్తున్నాము, ఉగాది లోపు మారకుంటే మేము చేయాల్సింది మేము చేస్తామని చెప్పేసి కూడా బెదిరింపులకు పాల్పడిన వీడియో అంతా కూడా నిన్న సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు, వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు, ఇంకా ఆయన అనుచరుల కోసం గాలిస్తున్నారు. అయితే భక్తులకు కూడా నిన్న టీవీలో చూసిన తర్వాతే రంగరాజన్ పైన దాడి జరిగిందని తెలుసుకొని కొంతమంది చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చే భక్తులు కూడా రంగరాజుని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఎవరిని కలవట్లేదు, ఇంట్లోనే ఉన్నారు పూర్తిగా. ఎందుకంటే గ్రామస్తులు ఈరోజు ఉదయం మొత్తం ఆ విషయం తెలుసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, మాకు కొంచెం సమయం కానీ మాకు తెలియజేస్తే ఈ ఊరు వారిని దాటనిచ్చే వాళ్ళం కాదు అని చెప్పేసి కూడా ఆయనతో మాట్లాడిన సందర్భంలో చెప్తున్నారు. కానీ ఈ గొడవలను పెద్ద చేయకుండా చట్టం పని తాను చేసుకెళ్తుంది కాబట్టి పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన అనుచరులను కూడా అందరిని అరెస్ట్ చేసి కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలని చెప్పేసి ఆ రంగరాజన్ అభిమానులు, ఆయన ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించిన భక్తులు అదేవిధంగా గ్రామస్తులు కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అయితే చాలామంది భక్తులు కూడా విషయం తెలుసుకొని ఇక్కడికి వచ్చి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు, క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయం